తెలుగు భాషలో మహాప్రాణాక్షరాలు, వీటిని ఒత్తి పలికేటటువంటి అక్షరాలు అంటాము. మరి వీటిని పలకడం మరియు గుర్తుంచుకోవడం కొంత కష్టంగా అనిపించవచ్చు, కానీ చిన్న లాజిక్ ఉపయోగిస్తే వీటిని చాలా సులభంగా నేర్చుకోవచ్చు మిత్రులారా. మరి మీకోసం ఒక 5 సింపుల్ టిప్స్ ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ముందుగా మొదటిది ఒక గాలి గుర్తు, ఓకేనా? ద బ్రీత్ టెస్ట్ అంటాం. మహాప్రాణాక్షరాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే వాటిని పలికేటప్పుడు నోటి నుండి ఎక్కువ గాలి బయటకు రావడాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణకు మీరు ఈ అరచేతిని మీరు నోటి ముందు అడ్డంగా పెట్టుకుంటే అక్షరాన్ని పలకండి. మామూలుగా కా అన్నప్పుడు గాలి అనేటువంటిది తగలదు, కానీ ఖా అన్నప్పుడు గాలి అనేటువంటిది అరచేతికి అనేటువంటిది బాగా తగులుతుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తే మన ఉచ్చారణ బాగా సులభం అవుతుంది మహాప్రాణాక్షరం పలికేటప్పుడు. రెండవది అల్పప్రాణం, తర్వాత మహాప్రాణ అక్షరాలు. అంటే జంటగా నేర్చుకోవాలి. అక్షరాలను విడివిడిగా కాకుండా జంటలుగా నేర్చుకోవడం వల్ల దాంట్లో ఉన్నటువంటి తేడాను మనకు అర్థమవుతుంది, త్వరగా నేర్చుకోవచ్చు. ముందుగా క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ ఇలా ఒకే వర్గానికి చెందినటువంటి అక్షరాలను మనము పక్కపక్కన రాసి చదవడం వల్ల మెదడు వాటిని త్వరగా రిజిస్టర్ చేసుకుంటుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకే? నెక్స్ట్ పాయింట్ ఇంకోటి హెచ్ సౌండ్. ఇది ఒక హెచ్ సౌండ్ ఫార్ములా అనుకోవచ్చు. మీరు ఇంగ్లీష్ ద్వారా నేర్చుకోవాలనుకుంటే ఈ మహాప్రాణాక్షరాల్ని పలికేటప్పుడు హెచ్ అనే శబ్దంతో ముగుస్తాయి. ఉదాహరణకు కేహెచ్, ఏ, ఖ, జిహెచ్ఏ, ఘ, టిహెచ్ఏ, థ. అంటే మామూలుగా సాదా అక్షరానికి కొంచెం అంటే నార్మల్ అక్షరానికి హ అనే శబ్దాన్ని కలిపి చదవాలి. కలిపి పలికితే అది మహాప్రాణాక్షరంగా అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫోర్త్ది జెండా గుర్తు, ఓకే? విజువల్ క్లూ ఇది. అక్షరాల యొక్క ఆకారాన్ని గమనించండి. చాలా మహాప్రాణాక్షరాల కింద ఒక చిన్న గీత, ఓకేనా? ఒక జట అంటాం, ఒక చిన్న గీత లాంటిది ఉంటుంది. అది ఆ అక్షరానికి ఒక బరువులాగా మీరు ఊహించుకోండి. ఉదాహరణకు ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ ఇవన్నీ అక్షరాలకు చూడండి ఈ కింద గీత ఉన్నటువంటి అక్షరాలు కనబడుతున్నాయి. అక్షరాల్ని ఇటువంటి అక్షరాల దగ్గర మీరు ఒత్తి పలకడం నేర్చుకోండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ టిప్ పదాలతో ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. అక్షరాలు నేర్చుకుందాం, పదాలు నేర్చుకోకపోతే రాదు కదా. కాబట్టి పదాలు నేర్చుకోవాలి. ముందుగా ఖ, ఖగం అంటే పక్షి. రెండోది ఘ, ఘటం అంటే కుండ. ఫలం అంటే పండు. భయం. ఇలా మన నిత్య జీవితంలో వాడేటటువంటి పదాలను మనము ఒక దగ్గర నోట్ చేసుకొని పెట్టుకొని వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ మహాప్రాణాక్షరాలని చాలా సులభంగా నేర్చుకోవచ్చు. ఈ విధంగా చెప్పినట్టుగా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా మీరు నేర్చుకుంటారు, మీరు మళ్ళీ లైఫ్లో మర్చిపోరు, ఓకే? తెలుగు భాషను తప్పులు లేకుండా చదవడం, రాయడం మన ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. కాబట్టి స్క్రీన్ పైన మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ప్రతి నెల 2 లేదా 3 కొత్త బ్యాచ్లు ఉంటాయి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలాగా. కాబట్టి మీరు తెలుగు నేర్చుకోవాలనే తపన మీలో ఉంటే ఖచ్చితంగా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి, క్లాసెస్కి అటెండ్ అవ్వండి, చక్కని తెలుగు భాషను నేర్చుకోండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.